ఇదైతే ఎలివేషన్ వీడియో అయితే కాదు. చాలా మంది కేదార్నాథ్ వాళ్ళ డ్రీమ్ డెస్టినేషన్ కి వెళ్ళలేకపోతున్నారు కదా, వాళ్ళకి ఒక చిన్న మోటివేషన్ వీడియోలా మామ. ఇదైతే మ్యాటర్ ఏంటంటే 2022లో నేను కేదార్నాథ్ వెళ్ళాలనుకున్నా, కాకపోతే మాకు ఎలా వెళ్ళాలో అసలు ఏం తెలియదు. నేను మా ఫ్రెండ్ ఇంకా బ్యాక్ ప్యాక్ చేసుకున్నాం, ఢిల్లీ వెళ్ళిపోయాం. అలా ఇంకా అటు నుంచి కేదార్నాథ్ వెళ్ళిపోయాం. నాకైతే ఆ శివుడే దారి చూపించాడు అనుకుంటాను. నేనైతే చాలా అంటే చాలా సేఫ్ గా గుడి దగ్గరికి రీచ్ అయ్యాను మా. సో మీరు కూడా ముందు అడుగు వేయండి మా. ఫస్ట్ స్టెప్ అనేది తీసుకోండి, మీకు ఆ శివయ్య దారి చూపిస్తాడు. ఈ కేదార్నాథ్ జర్నీలో నా వంతు సహాయంగా ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్తాము. కేదార్నాథ్ ఎలా వెళ్ళాలో ఓకేనా. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి అయితే చేరుకోవాలి మా. హైదరాబాద్ లో ఉన్న, వైజాగ్ లో ఉన్న, విజయవాడలో ఉన్న, ఫస్ట్ అయితే మనం ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీకి అయితే డైలీ ట్రైన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి మా. జనరల్ టికెట్ వచ్చేసి 450 రూపీస్ పట్టిద్ది, స్లీపర్ అయితే 1000 రూపీస్ పడిద్ది, థర్డ్ ఏసీ అయితే 2000 పడిద్ది మా. డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. ట్రైన్ జర్నీ వచ్చేసి అయితే అరౌండ్ 24 అవర్స్ టు 28 అవర్స్ పట్టిద్ది. జర్నీ కూడా బాగుండిద్ది వెళ్లే దారిలో టన్నల్స్ తో. ఆఫ్టర్ 28 అవర్స్ తర్వాత మీరు ఢిల్లీ రీచ్ అయిన తర్వాత హరిద్వార్ వెళ్ళాలి మా. హరిద్వార్ వెళ్ళడానికి మనకి 2 రూట్లు ఉన్నాయి మా. ఢిల్లీలో దిగి హరిద్వార్ కి ట్రైన్ ఉండిద్ది మా. జనరల్ టికెట్ వచ్చేసి 125 రూపీస్ పడిద్ది. మీరు బస్ లో కూడా వెళ్ళి కాశ్మీరీ గేట్ కి వెళ్తే అక్కడ చాలా బస్సెస్ అనేది అవైలబుల్ గా ఉంటాయి మా. టికెట్ ప్రైస్ వచ్చేసి 400 to 600 మధ్యలో ఉండిద్ది మా. అరౌండ్ జర్నీ టైం వచ్చేసి 4 to 6 అవర్స్ పట్టిద్ది మా. హరిద్వార్ వెళ్ళిన తర్వాత హరిద్వార్ లో మీకు బెస్ట్ స్టే చెప్తామా. ఆ బెస్ట్ స్టే ఎక్కడంటే బిర్లా ఘాట్ మా. ఈ బిర్లా ఘాట్ ఏంటంటే గంగా రివర్ పక్కనే ఉండిద్ది. పర్టికులర్ గా లెఫ్ట్ సైడ్ తీసుకోండి మా రూమ్స్. ఇలా ఆశ్రమాలు ఉంటాయి. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటాడు మా. జస్ట్ 100 రూపీస్. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది మా. ఈ వ్యూ చూడండి ఒకసారి. ఇది నేను తీసుకున్న రూమ్. వ్యూ చాలా అంటే చాలా బాగుంది. హరిద్వార్ లో ఈవినింగ్ గంగా హారతి ఇస్తారు మా. డెఫినెట్ గా మీరైతే ఈ గంగా హారతి చూసుకొని కేదార్నాథ్ అనేది స్టార్ట్ అవును మా. గంగా హారతి చూసుకొని స్టార్ట్ అయితే మీ జర్నీ అనేది చాలా అంటే చాలా సేఫ్ గా అయిపోయింది. నేను అలా నమ్ముతాను. ज्यादा मत लो, थोड़ा लेके साइड होते रहो। హారతి చూసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హరిద్వార్ బస్ స్టాండ్ బయట ప్రైవేట్ బస్సులు ఉంటాయి మా. పర్ హెడ్ 550 రూపీస్ తీసుకుంటారు. హరిద్వార్ నుంచి మనం సోన్ ప్రయాగ్ వెళ్ళాలి మా. జర్నీ టైమింగ్ వచ్చేసి అరౌండ్ ఒక 8 అవర్స్ అయితే పట్టింది. ట్రాఫిక్ ఉంటే 12 అవర్స్ అయినా పట్టొచ్చు మా. అసలు హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ వెళ్ళే రోడ్ అయితే చాలా అంటే చాలా బాగుండేది మా. ఆ ఘాటీ రోడ్లు అండ్ ఆ కొండలు, ఆ లోయ, పక్కనే గంగా రివర్. ఆ గంగా రివర్ లో రివర్ రాఫ్టింగ్ చేసిన బోట్స్ చాలా అంటే చాలా బాగుండేది మా. ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. దగ్గర దగ్గర 220 కిలోమీటర్స్ వచ్చింది హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు వ్యూ చూడండి ఒకసారి. ఆఫ్టర్ 12 అవర్స్ తర్వాత అయితే మనం సీతాపూర్ రీచ్ అవుతాము. మనం వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో సీతాపూర్ లో రూమ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. స్టార్టింగ్ వచ్చేసి 200 నుంచి స్టార్ట్ అవుతాయి. డార్మెటరీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అనేది ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయండి మా. మీరు హాయ్ మామా. రైట్ నో టైం వచ్చేసి 9 అవుతుంది. మేమైతే సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. చూడాలి ఎంత టైం పట్టిద్దో. రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ. 4 కిలోమీటర్స్ దాకా లైన్ ఉంది. మీరు వీలైనంత త్వరగా ఇంకా త్వరగా అనేది స్టార్ట్ చేయండి. మేము 9కి స్టార్ట్ చేస్తున్నాం. మీరు 5, 4:30 ఆ టైంకి స్టార్ట్ చేయండి. లైన్ అయితే చాలా ఉంది, చాలా అంటే చాలా. రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ. ఇక్కడ మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్స్ అనేది చెక్ చేస్తారమ్మా. లైన్ చూడండి ఎంత ఉందో. ఈ లైన్ అనేది సోన్ ప్రయాగ్ బస్ స్టాండ్ దాకా ఉందమ్మా. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ మా. ఈ బ్రిడ్జ్ తర్వాత నుంచి మీకు జీప్లు అనేది అవైలబుల్గా ఉంటాయి గౌరీగుండ్ దాకా.
పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటారు. 5 కిలోమీటర్స్ ఉంటుంది. మామ ఈ గౌరీకుండ్ నుంచి మన ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అయ్యిద్దాం మామ. ఒకవేళ మీ ఎక్స్ట్రా లగేజ్ ఉంటే ఇక్కడ లాకర్స్ ఉంటాయి మామ. ఆ లాకర్స్లో పెట్టుకోవచ్చు. ఒక్కొక్క బ్యాగ్కి 100 రూపీస్ తీసుకుంటాడు. 2 రోజులైనా పెట్టుకోవచ్చు. ఓన్లీ 100 రూపాయలు తీసుకుంటారు. మామ నా వెనకాలం చూసారా, కేదార్నాథ్ ట్రెక్కింగ్ అనేది 18 కిలోమీటర్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మామ. ఈ ఆర్చ్ తర్వాత నుంచి 18 కిలోమీటర్లు అంటారు కానీ 22 కిలోమీటర్లు ఉంటుంది మామ దగ్గర దగ్గర. ఇంకా 14 కిలోమీటర్లు అని చూపిస్తుంది మా. రౌండ్ అయితే అలసట రావట్లేదు, చూడాలి ముందుకెళ్ళే దారి. మా మధ్య మధ్యలో ఇలాంటి వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటర్ పట్టుకొని తాగండి ఓకే. ఎందుకంటే ఈ గ్లేషియర్ వాటర్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. మామ వీలైనంత వరకు నడుచుకుంటారండి. ఆ గోడలు ఎక్కి ఇబ్బంది పెట్టమాకండి వాటిని. వాళ్ళు వచ్చేసి 3000 అలా తీసుకుంటారు. కావాల్సి వస్తే మనుషులైనా ఎత్తుకొని తీసుకొస్తున్నారు మిమ్మల్ని. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఇలాగా అలా తీసుకొని వెళ్తారు మిమ్మల్ని. సరదాగా 10,000 తీసుకుంటారు ఓకేనా. నడుచుకుంటూ రాలేకపోతే ఒక 1 వీక్ ముందే మీరు వాకింగ్ అలాంటిది చేయండి మామ. ఎందుకంటే ఇక్కడ మీకు కష్టం కాకుండా ఉండేది. మామ ఈ కేదార్నాథ్ 22 కిలోమీటర్ ట్రెక్కింగ్లో మీకు ఒక వ్యూ పాయింట్ చూస్తామా. కుదిరితే ఇక్కడ ఆగండి. చాలా అంటే చాలా బాగుంది వ్యూ పాయింట్ అనేది. ఇప్పుడైతే వ్యూ పాయింట్ చూద్దాం. ఇంకా మనం ఇదంతా దాటుకొని ఇంకా అలా మంచు కొండల దగ్గరికి వెళ్ళాలి. వ్యూ పాయింట్ ఎలా ఉందో కామెంట్ చేయమా. 2026 కేదార్నాథ్ వచ్చే మీ ఫ్రెండ్కి ఈ రీల్ అనేది షేర్ చేయి.
यहाँ बेटा इधर का बड़ा ये मंडी मां पाछा होती रहा मां और दियो बेटा వెళ్ళరా. హాయ్ మామ, అందరికీ గుడ్ మార్నింగ్. నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 11:30-12 అయిపోయింది. అందుకనే మార్నింగ్ అనేది వీడియో చేస్తున్నాను. మీరు కూడా మాలాగా లేట్గా ట్రెక్కింగ్ అనేది అయితే స్టార్ట్ చేయమాకండి, ఎర్లీగా స్టార్ట్ చేయండి. 4-4:30 ఆ టైం స్టార్ట్ చేయండి. మేము 9కి అలా స్టార్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ 11:30-12 అయిపోయింది. ఇప్పుడు మా బేస్ క్యాంప్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? పర్ పర్సన్కి 500 పడింది. సపరేట్ వాష్రూమ్, హాట్ వాటర్ వచ్చేసి 150 రూపీస్ అంట, ఓకేనా? మా క్యాంపెయినింగ్ టెంట్ వ్యూ పాయింట్ కూడా చూపిస్తా చూడండి. ఇది మా బేస్ క్యాంపు, ఇవి మా టెంట్స్. టెంపుల్ అనేది అక్కడ ఉంది. వ్యూ అయితే మంచి కొండలతో మామూలుగా లేదు. మీరైతే ముందుగా మధ్యరాత్రి 12ంటికే కేదార్నాథ్ టెంపుల్ లైన్లోకి అయితే వెళ్ళిపోండి. మా ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనేది గుడి తలుపులు అనేది ఓపెన్ చేస్తారు. మీరు 7 ఆ టైం కల్లా మీ దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది, ఓకేనా? మేము నైట్ 1 o'clock వెళ్ళినా కూడా మాకు వచ్చేసరికి అరౌండ్ 7:30 అయింది. లేదు మీరు 10 ఆ టైంకి వెళ్తారంటే మీరు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. మా ఇంకొక ఆప్షన్ ఉంది, దర్శనం టికెట్ కొనుక్కోవాలి. మా గుడి బ్యాక్ సైడ్ దర్శనం టికెట్స్ అనేవి అమ్ముతారు. పర్ హెడ్ 1500 రూపీస్ తీసుకుంటారు. అది అరౌండ్ ఒక 3 hours అయితే పట్టిద్ది. ఆ దర్శనం టికెట్ కూడా మా ఓన్లీ ఈవినింగ్ 5 o'clock అనేది ఓపెన్ చేస్తారు. దాని గురించి 12 o'clock లైన్లో ఉంటారు. మా ఓన్లీ రోజుకొచ్చి 80 టికెట్లు మాత్రం ఇస్తారు. మా అది దొరకడం కూడా చాలా కష్టం. వీలైనంత వరకు ఉచిత దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేయండి. మా కేదార్నాథ్లో ఫ్రీ ఫుడ్ అనేది ఎక్కడ పెడతారో నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తా, ఓకేనా? ఎగ్జాక్ట్ దీని నుంచి రైటింగ్ మా ఈ రైట్లో ఒక రోడ్డు ఉండిద్ది. ఇలా రోడ్ చివరికి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫ్రీ ఫుడ్ అనేది పెడతారు. మామ ఇక్కడ ఒక పూటే కాదు మా, మనకి 3 పూట్ల ఫుడ్ పెడుతున్నారు. మార్నింగ్ వచ్చేసి టీ, రసగులు ఎత్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, మళ్ళీ ఈవినింగ్ అనేది టమాటా బాత్ పెడుతున్నారు, మళ్ళీ నైట్ కూడా ఫుడ్ పెడుతున్నారు. మా ఇది ఫ్రీ ఫుడ్. మా టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంది. మా ఫుడ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, వర్తే. ఒకవేళ మీరు కూడా కేదార్నాథ్ వస్తే ఇక్కడ ఫ్రీ ఫుడ్ అనేది ట్రై చేయండి, ఓకేనా? మీరు కేదార్నాథ్ వెళ్తే కేదార్నాథ్లో విజిట్ చేయాల్సిన కొన్ని ప్లేసెస్ గురించి చెప్తా. 99% ఈ టెంపుల్ గురించి ఎవరు చెప్పరు మామ. ఈ టెంపుల్లో ఏంటంటే వాటర్ ఉన్నాయి. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి ఓం నమ శివాయ అంటుంటే ఈ టెంపుల్ వాటర్లోంచి బుడగలు వస్తున్నాయి మా పైకి. చాలా అంటే చాలా వింతగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ దీని లొకేషన్ వచ్చేసి ఫ్రీ ఫుడ్ ఆపోజిట్ రోడ్లో చివరికి వచ్చేస్తే ఒక బ్రిడ్జ్ ఉండేది మా. ఈ బ్రిడ్జ్ ఆపోజిట్లోనే ఈ టెంపుల్ ఉండిద్ది. సెకండ్ వన్ వచ్చేసి భీమశీల మామ. ఈ భీమశీల 2013లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు టెంపుల్ ఏం కాకుండా ఈ భీమశీలనే కాపాడింది మా. ఇది అందరూ భీముడు గదగా భావిస్తారు. థర్డ్ వన్ వచ్చేసరికి
టెంపుల్ బ్యాక్ సైడ్ 50 మీటర్స్ దూరంలో ఆది శంకరాచార్యులు టెంపుల్ ఉండిద్ది మామ. 4th వన్ వచ్చి ఎగ్జాక్ట్ గుడి దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉండిద్ది మామ. కాలభైరవ టెంపుల్ చాలా అంటే చాలా బాగుండిద్ది. కాలభైరవ టెంపుల్ దగ్గర నుంచి వ్యూస్ అయితే చాలా మంది ఈ గుడిని విజిట్ చేయకుండానే వెళ్ళిపోతారు. సో డెఫినెట్ గా ఈ గుడిని విజిట్ చేసే వెళ్ళండి మామ. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి మామ. చాలా అంటే చాలా బాగుంటాయి వ్యూస్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమా అండ్ లైక్ చేయి. నీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయమా. 2026లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కేదార్నాథ్ వెళ్తే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయమా. ఓకే బాయ్.